ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వస్తున్నారా? ఇంకా ఉంది కదా. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు? ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక్క. పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరికే సీను చెక్కబస్తారైతే యాక్టింగ్ చింపిడరా. 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి ఇటు తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా. మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్గా 1000 crores ఇది అన్నాడు కదా. 1000 crores 2 days ప్లాన్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? రాధా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వస్తున్నారా? ఇంకా ఉంది కదా. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు? ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక్క. పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరికే సీను చెక్కబస్తారైతే యాక్టింగ్ చింపిడరా. 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.
ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి ఇటు తగ్గదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఇయర్స్ తర్వాత వచ్చింది కదా అంటే ఫ్యాన్స్ ఆకలి తీరుతుంది అనుకుంటున్నారు సినిమా. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. ఈ జాతర ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ ఎలా గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores ఇది అన్నారు కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. కొట్టిందనుకుంటే నిజం చెప్తున్నా, థియేటర్కి వచ్చి చూస్తే ఆ డబ్బులు నేనే వాపస్ ఇస్తానన్న. అంటే జెన్యున్గా, అంటే అల్లు అర్జున్ కూడా యాక్టింగ్ అంటే యాక్టింగ్ కాదన్న, జీవించేశాడు. ఎందుకు అవార్డు వచ్చింది అప్పుడు అనుకుని ఫీల్ అయినా, కానీ కంపల్సరీ అవార్డు ఇవ్వచ్చు, ఇంకొక అవార్డు కూడా ఇవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్ అసలు ఏంటన్నా జీవించేశాడు అసలు నిజం చెప్పాలంటే. అంటే ఎలా అంటే ప్రతిదీ కష్టం, అంటే నీకు అంటే మూవీ చూస్తున్నాను చెప్పి ఆయన కష్టపడింది ప్రతిదీ షార్ట్కి మనకి కనిపిస్తుంది. అంత బాగా యాక్టింగ్ చేశారండి ప్రతి ఒక్కరు. మూవీ అయితే నిజం చెప్తున్నా బ్లాక్ బస్టర్ అండి. నాకు తెలిసి 2000 కోట్లు దాటేస్తుందేమో బడ్జెట్ కంపల్సరీ అండి. అసలు నిజంగా నిజం చెప్తున్నా 9:30 నుంచి స్టార్ట్ చేశారు మూవీస్. ఎవరు వస్తారు అనుకోండి, నేను 7:30 నుంచి మామూలుగా వచ్చా, ఎవరు లేరు. కానీ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ జనాలు. ఏదో కాంట్రవర్సీ వాళ్ళు కొంచెం తగ్గారు అంతే, కానీ సినిమా పరంగా మూవీ అయితే బ్లాక్ బస్టర్. రేపటి నుంచి అయితే థియేటర్ల దగ్గర ఖాళీ ఉండవండి. ఇదే థియేటర్ చూడండి ఖాళీగా ఉంది. రేపు పొద్దున్న అంటే మనుషులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, రేపు పొద్దున్న డప్పులు అన్నీ వస్తాయి, డప్పులు కూడా కొట్టిపెడతారు. ఏం మాట్లాడుతావు? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ బంప్ పడారా ఆ కొరికే సీను శేఖర్ అయితే యాక్టింగ్ చింపిడా. 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి ఇటు తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఇయర్స్ తర్వాత వచ్చింది కదా అంటే ఫ్యాన్స్ ఆకలి తీరుతుంది అనుకుంటున్నారు సినిమా. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. ఈ జాతర ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ ఎలా గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores ఇది అన్నారు కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? రాధా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు లాస్ట్ ఇక్కడ? 3 years నుంచి. ఇక్కడ ఇప్పుడే రావడం. ఇప్పుడే వస్తున్నారా? షో టైం ఇంకా ఉంది కదా. సో ఎలా ఉండబోతాం అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామని ఓకే. కాస్ట్ ఎలా ఉంది మరి? టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ.
ఏం మాట్లాడుతావు అక్క 6,000 ఇస్తాను నీకు జాగ్రత్త సినిమా చూసి మాట్లాడక్క ఇంత పొద్దున అవసరం మాకు సినిమా గూస్ బంప్ పడారా ఆ కొరికే సీను అయితే యాక్టింగ్ చింపిడరా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్ అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, ఈ పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి ఇటు తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఏ దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores ఇది అన్నాడు కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్.